నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కార్తిక్. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలపై సీఎం వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏ రోజు మాట మీద నిలబడిన చరిత్ర లేదని గుర్తు చేశారు. 58 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి, ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగన్ అనే ఆ రైతు, ఆ జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఈరోజు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్ అనే మీ రైతు రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి. గతంలో మీ అందరికీ గుర్తుండుంటుంది, ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో అని చెప్తారు. ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు, అబద్ధాలకు రెక్కలు కడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మారిపించి ఈరోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వాడికి కూడా ఈరోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం. మచిలీపట్నం ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. చంద్రబాబు అండ్ కో ఈసీని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు మంచి చేస్తూ ఉన్న జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. చివరకు తాను లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చివరకు మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు
మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చటంపైనే ఉంటుందన్నారు సీఎం జగన్. కానీ చంద్రబాబు నైజం అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కాక మాయలు ఉంటాయన్నారు. అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తేనే అర్థమవుతుందన్నారు జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు సీఎం జగన్. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు బడులు బాగుపడాలన్నా, రాష్ట్రంలో వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలంటూ మరో ట్వీట్ చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చక్రాయపేట మండలం తిమ్మయ్య గారి పల్లెలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం జగన్ హయాంలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. గత చంద్రబాబు పాలనకు సీఎం జగన్ పాలనకు తేడా గమనించాలని ప్రజలను కోరారు. మనం అందరం సిద్ధమేనా? ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 1 ఓటు ఎమ్మెల్యే జగన్ గారికి, 1 ఓటు ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాలా. మనము ముందు వచ్చిన మెజారిటీ కంటే గొప్ప మెజారిటీ ఇవ్వాలా. సార్ ఇన్ని మేలు చేసినాడు కదా, ప్రతి ఇంటికి మేలు వచ్చిందా లేదా? మరి మనం ప్రతి ఒక్కరము ఓటు వేసి 1 ఓటు కూడా పక్కకు పోకూడదు. అన్ని ఓట్లు మన ఊరు కడప జిల్లా పులివెందుల నిలబడాలి మనం. ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. పచ్చకుట్రలతో రైతులు విద్యార్థులు లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. లబ్ధిదారులకు డబ్బులు అందకుండా టీడీపీ ఫిర్యాదులు అభ్యంతరాలు తెలిపింది. దీంతో లబ్ధిదారులకు ఇచ్చే డబ్బు విడుదలకు ఈసీ నో చెప్పింది. రైతుల ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి ఈసీ నిరాకరించింది. తుఫాను కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు ఈసీ నిరాకరించింది. దీంతో లక్షలాది మంది రైతులు కన్నీరు పెడుతున్నారు. ఖరీఫ్ కు సన్నద్ధం అవుతున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా అడ్డంకులు సృష్టించారు టీడీపీ నేతలు. మరోవైపు విద్యార్థులకిచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లోనూ అదే తీరు. ప్రతి 3 నెలలకోసారి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికల నెపంతో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు విడుదలకు కూడా ఈసీ నో చెప్పింది. అమల్లో ఉన్న పథకాల విషయంలో ఈసీ తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఫ్రస్ట్రేషన్ ఎల్లో బ్యాచ్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. బహిరంగ సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బ్లాస్ట్ అయిపోతున్నారు. ఓడిపోతామన్న భయంతో తిట్ల పురాణాన్ని వల్లించారు చంద్రబాబు. సభ్యత సంస్కారం మరిచి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులపై నీచపు మాట్లాడారు. అనకాపల్లి సాక్షిగా అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కు అంట. వీళ్ళ
నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు హరీష్ కుమార్ గుప్తా. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్షాల ఫిర్యాదుతో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేయగా 3 సీనియర్ అధికారుల జాబితాను ఏపీసీఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల ముందే హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్ టీడీపీపై కొరడా జలిపించిందన్నారు. తప్పుడు వార్తలతో రైతులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఘటనపై చర్యలు తీసుకోవాలని సిఐడిని ఆదేశించిందన్నారు మల్లాది విష్ణు. తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించవద్దని ఈసీని కోరినట్టు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు డ్రామాలు బెడిసి కొడుతున్నాయి. రోజుకో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారు చంద్రబాబు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పివి రమేష్ ట్వీట్ను చూపిస్తూ మరో డ్రామాకు తెరలేపారు. రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ తప్పుడు ట్వీట్ చేశారు. వివాదంలో ఉన్న తమ భూమి మ్యూటేషన్ కాలేదంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే రైతు నాగేంద్రతో పివి రమేష్ తండ్రి సుబ్బారావుకు భూ వివాదాలున్నాయి. గతంలోనే పివి రమేష్ తండ్రి సుబ్బారావు ప్రభుత్వ భూమితో పాటు రైతు నాగేంద్రకు సంబంధించిన 7 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. రైతు నాగేంద్ర ఫిర్యాదుపై పివి రమేష్ తండ్రి సుబ్బారావుపై చంద్రబాబు ప్రభుత్వంలోనే కేసు నమోదైంది. ఈ కేసు హైకోర్టులో ఉండటంతో మ్యూటేషన్ ను పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు దొంగ అన్నట్లుగా ఉంది పివి రమేష్ వ్యవహారం. చంద్రబాబు హయాంలోనే పివి రమేష్ పై కేసు నమోదు కాగా ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఖండించారు మాజీ మంత్రి పేర్ని నాని. రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ కామెంట్లను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ట్వీట్లు చేయటం సరికాదన్నారు. విఘ్నులైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురజల్లడం మంచి పద్ధతి కాదన్నారు పేర్ని నాని. రైతు నాగేంద్రకు పివి రమేష్ కు ఉన్న సరిహద్దు వివాదాన్ని ఆయన గుర్తు చేశారు. సుబ్బారావు మాస్టర్కు ఉన్నటువంటి పొలాన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న రైతందరూ కలిసి సుమారుగా 25 మంది కలిసి ఒక 70 ఎకరాలు ఒక చెరువు తవ్వి 25 సంవత్సరాల క్రితమే దాన్ని లీజుకి ఇవ్వడం జరిగింది. రమేష్ గారు తండ్రి గారు మరణించారు. సుబ్బారావు గారు మరణించాకైనా మ్యూటేషన్కి కాగితం అప్లై చేశాడంట. అప్లై చేస్తే అప్పటి నుంచి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అలాగే గాలంకి నాగేంద్రం అని చెప్పని ఈయన సరిహద్దులో ఆ 70 ఎకరాల చెరువులోనే ఇంకొక రైతు ఉన్నాడు. ఆయనకి ఈయనకి కోర్టులో దావాలు జరుగుతున్నాయి. ఆయన పిటిషన్ల మీద పిటిషన్లు పెడతా ఉంటాడు అందరి మీద అంట. ఈ రకంగా డిస్ప్యూట్లు ఉన్నాయి. దీనికోసమనే జనవరి మాసంలో అక్కడ పెద్ద ఎంక్వైరీ నడిచింది. నారా లోకేష్ కు ప్రజా జీవితానికి అర్హత లేదన్నారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవాలి కానీ రాజకీయాలకు వచ్చి వాటిని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయాలంటే టీడీపీ దానిపై తప్పుడు ప్రచారం ఎంతవరకు సమంజసమని కేసినేని నాని ప్రశ్నించారు. నారా లోకేష్ అనే వ్యక్తి అసలు ప్రజా జీవితానికి అర్హత లేదు. అతను ఏదో వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించిన కార్యక్రమం చూసుకోవాలి కానీ చక్కగా ఫ్యామిలీకి ఎంజాయ్ చేస్తా ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగుందని అసెంబ్లీలో చెప్పి దాన్ని పాస్ చేశారు. ఇవాళ వాళ్ళ చంద్రబాబు నాయుడు కొడుకు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కొడుకేమో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ కాదంటాడు. వాళ్ళు ప్రపోజ్ చేసింది ఎవరో? నీ అలయన్స్ పార్ట్నరు బీజేపీ. కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగిన చంద్రబాబు సభ తుస్సుమంది. బాబు సభ కోసం వాహనాల్లో మహిళలను తరలించినా ఆ తర్వాత వారి ఇబ్బందులను గురించి పట్టించుకోలేదు. దీంతో ప్రసంగం మొదలు పెట్టగానే మహిళలంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో కల్లూరుకు చెందిన ఓ మహిళ వడదెబ్బతో స్పృహ తప్పి పడిపోయింది. టీడీపీ నేతలు ఆమెను పట్టించుకోకపోవడంతో స్థానికులే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు చంద్రబాబు సభ సందర్భంగా మందుబాబులు చిందులేశారు. మద్యం తాగి సభలో పాల్గొన్న వారిని ఇబ్బందులకు గురిచేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నాయకుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చి తన కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ పవన్ పై ఫైర్ అయ్యారు. తనతో బంధం తెంచుకున్న తన కుమార్తెను ముద్రగడ కూతురని అందరికీ పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ చెప్పటాన్ని ఆయన తప్పుపట్టారు. మీరు వదిలేసిన 2 భార్యలు ఇప్పుడు కలిసున్న 3వ భార్యని ఎందుకు పరిచయం చేయడం లేదని పవన్ ప్రశ్నించారు ముద్రగడ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే, అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ 2 భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యలను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, 3వ భార్యను కూడా దిగుచ్చి పరిచయం చేయి. నెల నెల పింఛన్ ఇచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఆ అవ్వకు ఎనలేని అభిమానం. పెద్ద కొడుకుల తన యోగక్షేమాలను చూస్తున్న ముఖ్యమంత్రిని నిండు మనసుతో ఆశీర్వదించింది ఆ అవ్వ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచార రథం పెచ్చటూరు మండలం రామాపురం పంచాయతీకి రాగానే ఓ అవ్వ తనంతటి తానొచ్చి ప్రచార వాహనంపై ఉన్న సీఎం జగన్ ఫోటోను ముద్దాడింది. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించింది. కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడికి యత్నించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద టీడీపీ నేతల ప్రలోభాల పర్వానికి దిగారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లు రువ్వారు టీడీపీ నేతలు. తెలంగాణలో పంట నష్టం నిధులను విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పంట నష్టం నిధుల విడుదలకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. 15,814 ఎకరాల భూములకు గాను 15,146 మంది రైతులకు 15.81 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇక కామారెడ్డిలో అత్యధికంగా 10,000 ఎకరాలకు పంట నష్టాన్ని విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై పన్నులు వేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో 30 లక్షల కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. 30 లక్షల కోట్ల రూపాయల్లో 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేశారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి, నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంకు పోతే ముక్కు విండి వసూలు చేస్తారు. చేసి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కోవర్టులుగా పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్ లో ఉంటూనే బీఆర్ఎస్ కు పనిచేస్తారని ఆరోపించారు ఆయన. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే. జాతీయ వార్తల వివరాలకు వెళ్దాం. లోక్సభ ఎన్నికల 3వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో 93 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరగనుంది. 93 స్థానాలకు 120 మంది మహిళలు సహా మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్లో ఓటు వేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉదయం 7:30 అహ్మదాబాద్లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సొంత పార్లమెంటు నియోజకవర్గం గాంధీనగర్ ఓటేయనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల గుట్టలు కలకలం రేపాయి. కాంగ్రెస్ నేత మంత్రి ఆలంగిరి ఆలం పిఏ పని మనిషి ఇంట్లో కట్టలుగా క్యాష్ బయటపడింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా రాంచీలో సోదాలు చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మంత్రి పిఏ పని మనిషి నివాసంలో నోట్ల గుట్టలను చూసి అధికారులే షాక్ అయ్యారు. వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ యంత్రాలను తెప్పించారు. ఇప్పటి వరకు 25 కోట్లను సీజ్ చేసింది ఈడీ. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లుగా ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల మకర విళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లుగా వెల్లడించింది. శబరిమలకు వస్తూ ఉన్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ట్రావెన్కోర్ దేవస్థానం అధికారిక వెబ్సైట్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికి దర్శనానికి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ స్వల్పంగా లాభపడగా నిఫ్టీ స్వల్పంగా నష్టపోయి 22,400 స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,196.68 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత ఓ మోస్తరు లాభాల్లో కొనసాగిన తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 73,786.29 నుంచి 74,359.69 మధ్య చెల్లించింది. చివరికి 17.39 పాయింట్ల లాభంతో 73,895.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.15 పాయింట్లు నష్టపోయి 22,442.70 వద్ద ముగిసింది. న్యూస్ అప్డేట్స్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.